నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. బాగున్నారా? బాగున్నా. మీరు బాగున్నారా? నేను బాగున్నా. ఏమిటి పట్టు చీరతో మొత్తం అసలు వెలిగిపోతున్నారు? శ్రావణ మాసం స్టార్ట్ కాబో అప్పుడే స్టార్ట్ అయిందా మీకు? సూపర్. మనం అలా అలంకరించుకుంటేనే ఆ లక్షణాలు ఏర్పడిపోతాయి అమ్మ. అమ్మవారు పూజ చేసుకోవాలని చెప్పేసి. లక్ష్మీ పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం కూడా లక్ష్మి లాగా ఉండాలి, తయారవ్వాలి అంటారు. అవును, తెబ్బె మొహాలు వేసుకొని చేయకూడదు. అస్సలు చేయకూడదు, అస్సలు చేయకూడదు. రైట్. శ్రావణ మాసంలో విశేషంగా దీని గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. ఏమిటండి బోర్డు మీద మేషరాశి అని వేశారు, ఏం చెప్పబోతున్నారు? ఇది కొంచెం వరకు కొంతమందికి అవేర్నెస్ కోసం. అంటే ఇప్పుడు ఆస్ట్రాలజీ చాలా మందికి ఒక ఫోన్ లో యాప్స్ ఉన్నాయి కనుక వాళ్ళు చూసేసుకొని ఇది మాది రాసి వీళ్ళు ఇక్కడ ఉన్నారు వీళ్ళు ఇక్కడ ఉన్నారు ఏమిటండి అని అడుగుతున్నారు. తెలుసుకోవాలనుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది ఒక ఆపర్చునిటీస్. వాళ్ళకి అండి తెలియని వాళ్ళకి అర్థం చేసుకోవడానికి కొంచెం ప్రయత్నము. సో రాసులు తత్వాలు మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఏ రాశి లక్షణాలు, ఎవరు వాళ్ళకి ఎవరు శుభులు ఎవరు పాపలు. సో రాశికి ప్రతి ఒక్కరికి ఇప్పుడు మీకు మనకిద్దరికి అండర్స్టాండింగ్ ఉన్నట్టు వేరే ఒక అమ్మాయి వెంటనే మనతో అంత క్లోజ్ గా మాట్లాడుకోవచ్చు. సో ఈ మన ఇద్దరు అండర్స్టాండింగ్ మీద కొత్త వాళ్ళు రావడం, కొంత ప్రయాణం చేస్తే మనతో అండర్స్టాండింగ్. అలాగే మనకి రాశి తత్వాలు, గ్రహకారకత్వాలు కూడా కొన్ని న్యాచురల్ గా ఫ్రెండ్లీ నెంబర్స్ కాంబినేషన్స్ ఉంటాయి, కొన్ని యాంటీ కాంబినేషన్స్ ఉంటాయి, కొన్ని నార్మల్ గా సమా కాంబినేషన్స్. అంటే ఏంటంటే ఓకే వెళ్తూ ఉంటుంది. సో మనం చేసేది వాళ్ళు ఏంటంటే మేష రాశికి ఎవరు శుభులు ఎవరు పాపలు. మేషరాశి వారికి అయితే మంచి చేసే గ్రహం ఏది, చెడు చేసే గ్రహం అది తెలుస్తుంది. మేషరాశి ఆర్ మేష లగ్నం. యాక్చువల్ లగ్నానికి ఎక్కువ మనకి ప్రతి విషయం 99 అక్యూరస్ మనకు తెలియడానికి అక్యురేట్ గా మనకి లగ్నానికి తెలుస్తుంది. కానీ అందరికి మేష లగ్నం అనేది కొంచెం అర్థం అవుతుంది కనుక మేష రాశి అనుకుంటారు. సో లగ్నం అంటే ఏంటి అనేది చెప్తాను. లగ్నం అంటే ఎవరికైనా సరే వాళ్ళ జాతకం ఓపెన్ చేసి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ టైం ఆఫ్ బర్త్ కొడితే అక్కడ ఇలా చార్ట్ వచ్చినప్పుడు ఇక్కడ ఒక చిన్న గీతల్లా గానీ ఇలా 2 గీతలు వస్తాయి కానీ అయితే ఇలా ఏ గానీ ఉంటుంది. సో ఇలా గానీ కొన్ని గీతలు గానీ వస్తాయి. అలా వచ్చిన వాళ్ళకి అది వాళ్ళ లగ్నం అని అర్థమైపోతుంది. అంటే వాళ్ళ యాప్ లో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ టైం ఆఫ్ బర్త్ కొడితే. సో అలాంటప్పుడు మాది ఈ లగ్నం అంటే మేము ఈ లగ్న జాతకులు, ఈ లగ్నానికి సంబంధించిన విషయాలన్నీ కూడా వాళ్ళకి కరెక్ట్ గా మ్యాచ్ అవుతాయి. సో రాశి తత్వంలో మ్యాచ్ అయ్యేవి 30 to 40%. రాశి కూడా మ్యాచ్ అవుతుంది కారకత్వాలు. ఎందుకంటే రాశి లక్షణాలు ఏంటంటే మనిషి ఉండే విధానం, మాట్లాడే విధానం, స్వభావము, వాళ్ళు చేసే పనులు, ఇవన్నీ కూడా రాశి లక్షణాలే. సో లగ్నం అంటే జీవితానికి సంబంధించిన విషయాలు, జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలి అసలు అంటే చాలా మంది అంటారు మా అబ్బాయి ఏమైనా బాగుపడతాడా లేకపోతే మా అమ్మాయి ఏమైనా మాట వింటుందా అని అడుగుతూ ఉంటారు. సో అవన్నీ వింటారా లగ్నాలు బట్టి బేస్ అవుతుంది. సో అలా ఇప్పుడు మనం మేష లగ్నం మేష రాశి తీసుకుంటే మేష రాశి వారికి శుభులు ఎవరు అంటే మంచి చేసే గ్రహం ఏది, చెడు చేసే గ్రహం ఏది? సో మంచి చేసే గ్రహాలు ఎవరు అంటే మేష రాశికి అధిపతి ఎవరు? కుజుడు ఖచ్చితంగా లగ్నాధిపతి కనుక ఎప్పుడైనా సరే మన ఇంటిలో మన పిల్లలు చెడ్డవాళ్ళైనా మంచి వాళ్ళైనా మన పిల్లలు అనుకుంటారు కదా, బయట పిల్లలతో అనం కదా వాళ్ళు. ఒకవేళ వాళ్ళు చెడ్డవాళ్ళే కానీ వాళ్ళు మన నోటితో అనం కదా, అనము భరిస్తాం కదా. సో అయితే ఈ మేషరాశికి అధిపతి ఎవరు? కుజుడు. సో లగ్నాధిపతి ఎప్పుడు కొన్నా మేలు చేస్తాడు. ఆయన పాపుడైనా శుభుడైనా, ఆ లగ్నానికి ఆయన పాప అవ్వచ్చు శుభుడు అవ్వచ్చు, అయినా సరే లగ్నాధిపతి మేలు చేస్తాడు. ఎందుకు చెప్తున్నాం అంటే మేషరాశి లగ్నాధిపతి కుజుడు సపోజ్ కుజుడు ఇక్కడ ఈ ప్లేస్ లో ఉండకపోవచ్చు, వాళ్ళ లగ్నంలో ఎక్కడో ప్లేస్ లో ఉండొచ్చు, ఈ ప్లేస్ లో కానీ ఈ ప్లేస్ లో కానీ ఉండొచ్చు. ఆయన ఉన్నప్పటికీ కూడా లగ్నాధిపతి కనుక ఆయన శుభం చేస్తాడు, శుభాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు, ఆ శుభాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయడు. ఇది ఫస్ట్ వన్. శుభుడు మేషాదికి కుజుడు ఫస్ట్ వన్ శుభుడు అంటే శుభాన్ని ఇచ్చే ఆయన. తర్వాత రెండో గ్రహం ఎవరు అంటే ఇక్కడ నుంచి మనం లెక్క పెట్టుకుంటే పంచమ స్థానాధిపతి అయిన రవి శుభుడు. ఓకే చాలా. సో రవి శుభుడు తత్వం అంటే ఏంటి? ఉద్యోగాలు వ్యాపారాల్లో అంటే ఉన్నత స్థానాలకు వెళ్ళడానికి, వ్యాపారం చిన్న వ్యాపారం మొదలుపెట్టి ఉన్నత వ్యాపారంగా మారుతుంది చూడండి.
చాలా మంది ఇప్పుడు ఆర్ఎస్ బ్రదర్స్, చంద్ర బ్రదర్స్ పెట్టుకుంటే ఒక షాప్ మొదలై అన్ని పేర్లు బ్రాండ్ ఉంటుంది. సో రవి యోగిస్తే ఈ లగ్నానికి అలాంటి వ్యాపారాల్లో రాణింపు ఉంటుంది. ఉద్యోగాలు అంటే గవర్నమెంట్ పదవుల్లో మంచి మంచి పోస్టుల పదవుల్లో ఉంటారు. రవి ఎక్కడున్నా యోగిస్తాడా? మేష రాశికి రవి యోగిస్తాడు. రవి నీచపడినా యోగిస్తాడా? నీచపడితే యోగం అనేది ఉంటుంది. కాకపోతే బంధుత్వాలు తల్లిదండ్రుల నుంచి సో మా అబ్బాయి మాకు శత్రువు, బయట వాళ్ళందరికీ మిత్రుడు అని చెప్తారు. అలాంటి పరిస్థితి కానీ యోగిస్తారు. యోగిస్తుంది. సో రవి బాగుంటే మంచి స్థానాలు ఇస్తాడు. రవి బాగాలేకపోతే ఉద్యోగాలు, కొంతమందికి తల్లిదండ్రుల దగ్గర సేవ చేస్తూ ఉండిపోతారు, ఉద్యోగాలు రావు, ఏం రావు, ఇంట్లోనే ఉంటుంటారు వాళ్ళు. కొంతమంది ఉద్యోగాలు రాణిస్తారు, తల్లిదండ్రులకు శత్రువుగా మారుతారు రవి యోగించకపోతే. కానీ రవి వీళ్ళకి శుభం చేస్తాడు. బ్యూటిఫుల్. ఓకే. తర్వాత ఎవరు? చంద్రుడు బాగుంటే ఖచ్చితంగా మానసిక ప్రశాంతత, క్లారిటీ మైండ్ తోటి ప్రతి ఒక్క పనిని చేయడానికి వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు. చంద్రుడు బాగాలేకపోతే వీళ్ళకి సాయం చేసే వాళ్ళు ఎవరంటే జీవిత భాగస్వామి. ఆ రూపంలో చంద్రబలం బాగున్న వాళ్ళు పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళు ఇస్తారు క్లారిటీ. నాకు డౌట్ ఉంది, చేయాలా వద్దా, నాకు అనుమానంగా ఉందంటే లేదు చేయండి, నేను ఉన్నాక మీకు తోడు అనేది సపోర్ట్ అనేది వస్తుంది. అమ్మాయికైనా అబ్బాయికైనా, అమ్మాయిలు అయితే అబ్బాయిలు, అబ్బాయిలకైతే అమ్మాయి, ఇలా సపోర్ట్. చంద్రుడు అంటే మొత్తానికి ఈ లగ్నానికి చంద్రుడు యోగకారకుడే. కాకపోతే అది వాళ్ళ పర్సనల్ జాతకంలో చంద్రుడు బలం బాగుంటే బాగా యోగిస్తుంది. లేకపోతే చంద్రబలం ఉన్న వాళ్ళు వాళ్ళ జీవిత భాగస్వామిగా వస్తారు, ఖచ్చితంగా వస్తారు. దాంట్లో మొహమాటం ఏం లేదు. ఏమిటి ఆయన చంద్ర రాశిలో నీచపడినా ఆయన చంద్రుడు మాత్రం మంచిగా చేస్తాడు. సో మేషరాశికి కుజుడు చంద్రుడికి ఫ్రెండ్లీ నెంబర్ కాంబినేషన్స్, అందువల్ల మంచి చేస్తాడు. ఓకే. సో నెక్స్ట్ చంద్రుడు మనకి. తర్వాత ఎవరు మళ్ళీ శుభం చేసేవాళ్ళు, మేలు చేసేవాళ్ళు ఇక్కడ శుక్రుడు మేలు చేస్తాడు. ఎంతవరకు మేలు చేస్తాడు అంటే సగం. ఎందుకంటే ద్వితీయ సప్తమాధిపతి. జనరల్ గా ద్వితీయ సప్తమాధిపతి మనకి ఏమంటే మారక అవస్థగానే ఉంటాం. అంటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది, దీర్ఘకాల రోగాలు వచ్చే సమస్యలు కూడా ఉంటాయి. అవి లగ్నానికి ఎవరు వాళ్ళు. సో వీళ్ళు ఇక్కడ లగ్నానికి ఇక్కడ, కానీ ఈయన ఎక్కడ ఉన్నాడు, ఎక్కడుంటే యోగిస్తాడు అనేది కొంచెం. సో అర్ధశుభుడు శుక్రుడు, సగం 50 ఛాన్సెస్. తర్వాత ఇంకెవర్లు వీళ్ళకి యోగిస్తారు బాగా అంటే మేష లగ్నానికి గురువు 9th హౌస్ అయిన గురువు ఇక్కడ 12th హౌస్ కి గురువు. సో 9th and 12th కాంబినేషన్స్ ఉన్నాయి కనుక ఈయన కూడా అర్ధశుభుడు వీళ్ళకి. అంటే యోగించే విషయంలో 50-50 ఈయన కూడా గురువు కూడా. సో లగ్నానికి ఈయన ఎక్కడున్నారు, ఇప్పుడు ఈయన రాస్తత్వంలో ఆయన ఉన్నారు, ఆయన ఇళ్లలో ఆయన ఉన్నారు. వాళ్ళు వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు చూసుకుంటే పూర్తి యోగించవచ్చు, లేకపోతే సగం యోగించవచ్చు. గురువు యోగిస్తే ఏమవుతుంది అంటే జనరల్ గా వీళ్ళ మాట చాలా సౌమ్యంగా ఉంటుంది. ఎంత సౌమ్యంగా ఉంటుందంటే 100 మంది అయినా 1000 మంది అయినా 1,00,000 మంది అయినా జస్ట్ చేయి చూపిస్తే ఆగిపోతారు, లేపేటట్టు లేపేస్తారు. అంత అంటే కను సైకిల్, చేతులతో సైకిల్ చాలు జనాలు అంత. అంటే గురువు అంత బలంగా ఉంటాయి వీళ్ళకి, ఆ పవర్ వాళ్ళకి వస్తుంది. సో వాళ్ళు నోటి విప్పి ఏది చెప్పిన అవసరం లేదు. బాగా లేకపోతే చెప్పినా అర్థం కాదు, రే అది కాదురా బాబు, ఇక్కడ చెప్పింది ఇక్కడ పెడుతున్నారు, ఇక్కడ నుంచి ఇక్కడ తీసిపోయేస్తాను అని చెప్పి అరుస్తూ బాధపడుతుంటారు. ఒక ఆఫీస్లో ఆఫీసర్ బాగుంటాడు, స్టాఫ్ అంతా తికమకగా ఉంటారు. సో ఈ తికమక అనేది కారణం కూడా గురువు బాగాలేకపోతే. సో ఇది వీళ్ళకి శుభుడు, అర్ధశుభుడు గురువు కూడా. ఇంకెవరి తర్వాత వీళ్ళకి యోగిస్తారు అంటే ఇక్కడ మనం చూసుకుంటే దశమ లాభాధిపతి శని భగవానుడు. ఈయన యోగిస్తాడు కానీ అంత బ్రహ్మాండంగా యోగించడు. ఎందుకంటే ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఈయన నీచ పొందుతాడు. సో అందువల్ల ఏంటంటే శుక్రుడు యోగిస్తే శని భగవాన్ యోగించడు, గురువు యోగిస్తే శని భగవాన్ యోగించడు. పెద్ద దశలు ఇవి: శుక్ర మహాదశ, శని మహాదశ, గురు మహాదశ. ఈ 3 దశల్లో వీళ్ళలో ఎవరు బలంగా యోగిస్తారో మిగతా వాళ్ళు సగమే యోగిస్తారు. అవును, 100% ఉంది. ఎందుకంటే మనకి శుక్రుడు బాగుండి వీళ్ళకి శుక్ర మహాదశ మేష లగ్నం వాళ్ళకి తొందరగా శుక్రుడు యోగించేసాడంటే ఆటోమేటిక్ గా తర్వాత వచ్చే దశల్లో స్లో అయిపోతాయి. గురువు తక్కువే యోగించడం. శుక్రుడు యోగిస్తే గురువు తక్కువ అయిపోతారు యోగించడం. మళ్ళీ శని భగవాన్ యోగిస్తాడు. మధ్యలో ఒక దశ పోతుంది వీళ్ళకి, తర్వాత దశ యోగిస్తుంది. ఎప్పుడైనా దశలు లైన్గా వచ్చినప్పుడు యోగించవు. తర్వాత ఇంకెవరు యోగిస్తారు వీళ్ళకి అంటే బుధుడు ఎప్పటికీ యోగించడు అంత పెద్దగా. సో బుధుడు ఇక్కడ తృతీయ షష్టమాధిపతి. సో అంటే ఈయన పూర్తి పాపి ఈ లగ్నానికి. ఓకే, పూర్తి పాపి కనుక లగ్నానికి ఆయన ఎక్కడ ఉంటే ఆ ప్లేస్ బట్టి కొంచెం యోగించచ్చు, కానీ మామూలుగా బుధుడు యోగించదు. బుధ మహాదశ వీళ్ళకి యోగంలో రాదు, ఇబ్బంది పెడుతుంది, యోగంలో రాదు. తర్వాత ఇంకెవరు వీళ్ళకి కుజ మహాదశ వచ్చినప్పుడు
కుజ దశలో శని భగవాన్ యోగించాడు. కుజుడిలో శని వచ్చినప్పుడు అంటే అష్టమాధిపతి ఇక్కడ కుజుడు లగ్నాధిపతి అయినప్పటికీ కూడా అష్టమాధిపతిలో కుజుడు ఉండడం వల్ల కుజ దశలో వీళ్ళకి కుజ దశ అంతర్దశ శని భగవాన్ వస్తే యోగించదు. తర్వాత ఇక్కడ మనం ఇంకోటి వేయడం మర్చిపోయాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ రాహు ఉంటాడు ఈ ప్లేస్ లో కేతు ఉంటారు. సో కేతు ఇక్కడ వీళ్ళకి ఇబ్బంది పెడతారు. ఇక్కడ రాహు కన్నా వీళ్ళకి ఇబ్బంది పడతారు. ఎందుకంటే మాయలు డిస్టర్బ్ అవ్వడము, ఆరోగ్య సమస్యలు తేవడం, మంచి లైఫ్ స్పీడ్కి వెళ్తే లైఫ్లో మాకు ఒక షూటీ పెట్టని చెప్పి షూటీ పెట్టించి కొన్ని కోట్ల రూపాయలు నష్టపోవడానికి కారణం. ఇవన్నీ కొన్ని ఏమిటంటే ఇవి అంతర్దశలో యోగిస్తాయి. అంటే అంతర్దశలో జరుగుతాయి అన్నమాట అవన్నీ. రాహు కానీ కేతు కానీ. ఒకవేళ రాహు దశ వీళ్ళకి స్టార్ట్ అయిందంటే లగ్నానికి చాలా ఇబ్బందులు పడతారు. మరి చెప్పిన లక్షణాలు ఏమి మాకు లేవండి అంటే ఇక్కడ రాహు ఉన్నాడేమో చూసుకోవాలి. సో లగ్నానికి ద్వితీయంలో రాహు ఉన్నట్టయితే ఆ రాశిలో ఉన్నాడంటే ఇప్పుడు రాహు ఒక 18 నెలలు ఒక్కొక్క రాశిలో ఉంటాడు అన్న 18 months. సో ఇక్కడ రాహు ఉన్నప్పుడు వీళ్ళు లగ్నం పడి ఇక్కడ రాహు ఉన్నాడు, ఇక్కడ రాహు ఉన్నా వీళ్ళకి అది కంపల్సరీగా ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్ వస్తుంది. ఇక్కడ అటు తర్వాత 12th లో ఉన్నా అంటే 2వ స్థానంలో ఉన్న ఇబ్బంది, 12వ స్థానంలో ఇబ్బంది. ఎందుకంటే 12వ స్థానం వ్యయ స్థానం ఖర్చుల స్థానం. సో అంటే వ్యయ స్థానం ఖర్చుల స్థానం అంటే ఏంటంటే బాగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత బిజినెస్ ని ఏదో ఒక చిన్న మిస్టేక్ తో మొత్తం డౌన్ అయిపోవచ్చు. మరి లేదా వచ్చిన బిజినెస్ ని చాలా మంది ఏం చేస్తారంటే ఈ రాహు ఎలాంటి మాయ చేస్తారంటే చాలా మంది ఇండస్ట్రీస్ పెద్ద ఇండస్ట్రీస్ చేసి దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కానీ లేకపోతే టీవీ ఛానల్స్ పెట్టడం కానీ అలాంటి దానికి కూడా వెళ్ళే అవకాశం. టీవీ ఛానల్స్ పెట్టడం దానివల్ల లాస్ అవ్వడం, మొత్తం ఉన్న కోట్ల రూపాయలన్నీ దాంట్లో కరిగిపోవడం. ఇవాళ టీవీ ఛానల్ నడపాలంటే అంత విషయం కాదు కదా. సో వీళ్ళకున్న స్తోమతకి ఏంటంటే వీళ్ళు ఫైనాన్షియల్ చాలా స్టేబుల్ గా బాగా సెటిల్ అయిపోయారు అనుకోని మీరు పెట్టండి మీకేం సార్ అని చెప్పేసి పెట్టిన దగ్గర నుంచి డౌన్ అయిపోతుంది. సో వీళ్ళు ఎప్పుడైనా ఈ మేషరాశి వాళ్ళు మేషలగ్నం వాళ్ళు చేయించుకోవాల్సిన పరిహారం ఏంటంటే ఏది మొదలు పెట్టినా ఎందుకు అంటే వీళ్ళకి తీసుకోవాల్సిన నిర్ణయం లగ్నాధిపతి అష్టమాధిపతి కుజుడు కనుక ఏంటంటే ప్రతిదీ ఫస్ట్ బాగుంటుంది, తర్వాత నెగిటివ్ వస్తుంది. సో అందుకే చెక్ చేసుకుని వ్యాపారం మొదలు పెడుతున్నాం. మన జాతకం పరంగా ఇప్పుడు వ్యాపారం చేయొచ్చా లేదా, ఇల్లు కొనుక్కుంటున్నాం వ్యాపారంలో ఇప్పుడు మన జాతక ప్రకారంగా ఇల్లు కొనుక్కోవచ్చా లేదా, లేదు ఉద్యోగాల్లో వాటిల్లో ప్రమోషన్లు వాటికి దాని పెద్ద విషయం చూడట్లేదు. కానీ వ్యాపారానికి ఇల్లుకి స్థలాలకి ఫైనాన్షియల్ బిజినెస్ చేయడానికి కంపల్సరీగా చూసుకోవాలి, జాతకాన్ని చూసుకొని చేయాలి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి శుభులు అర్ధశుభ అంటే మా మెయిన్ గ్రహం ఏదైతే శుభగ్రహం పూర్తి శుభగ్రహమైన గురువు అర్ధశుభుడయ్యాడు, పూర్తి శుభగ్రహమైన శుక్రుడు అర్ధశుభుడైపోయాడు, బుద్ధుడేమో పాపయ్యారు. చంద్రుడు అది పెద్ద అంటే చంద్రుడు బాగున్నా బాగోపోయినా అది ఇంటికి సంబంధించింది, వాళ్ళ ఒక శరీరానికి సంబంధించింది, మనసుకు సంబంధించింది కనుక అది పెద్ద విషయం కదా. అది యోగించకపోయినా కానీ మిగతా విషయాలన్నీ కూడా మెయిన్ ఇచ్చే ఏవైతే గ్రహాలు ఉన్నాయో వీళ్ళు యోగించట్లే కనుక ఖచ్చితంగా వీళ్ళు చూసుకోవాల్సింది. చూడకుండా అడుగులు వేస్తే చాలా మందికి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఆరాధన విషయం చెప్పండి. ఒక్క రవి మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఎంతో కొంత హాఫ్ లేకపోతే అసలు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది కాబట్టి మరి ఏ ఆరాధన చేసుకోవాలి? గణపతి ఆరాధన అన్న. సో ఏ విఘ్న ఆటంకాలు రాకుండా ఉండడానికి. ఎందుకంటే ఇక్కడ కేతు అష్టమంలో కేతు సీక్రెట్ హౌసెస్ లో కేతు ఉన్నాడంటే ఎప్పుడు ఏది రిలీజ్ చేస్తారో తెలియదు. సో రాహు అంటే అర్థమైపోతుంది మనకి, ఏదో మాయలో చేస్తాడు, మనం జాగ్రత్తగా ఉండాలి, ఏదో ఒక మాయలో పడకూడదు, ఏ బుట్లో పడకూడదు, మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. కానీ కేతు ఉంటే ప్రొటెక్ట్ చేయలేం, ఎందుకంటే 8th house అది, ఆయన ఏమైనా రిలీజ్ చేయొచ్చు, ఆయన ఇష్టం, ఆయనకి ఏం నచ్చితే చేస్తాడు. సో గణపతి ఆరాధన చేయడం వల్ల ఈయన ప్రసన్నం అవుతాడు. సో గణపతి అనుగ్రహం వల్ల వీళ్ళకి విఘ్నాల ఆటంకాలు తొలగిపోయి ప్రతి విషయానికి ఒక క్లారిటీగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అద్భుతం అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక క్లారిటీ ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ మాకు తెలియదండి, ఏవేవి ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ వదిలేయండి, గణపతి కాళ్ళు పట్టుకోండి అంతే. ఇంకా ఆయన ఉంటే మనకి తిరుగులేదు. అందులో కలియుగంలో రాసి తెలుస్తుంది మోస్ట్లీ. మా లగ్నం తెలియదు అనుకునే వాళ్ళు ప్రశాంతంగా గణపతి ఆరాధన చేసుకుంటే మేషరాశి వాళ్ళు డెఫినెట్ గా బాగుంటుందని చెప్తున్నారు. చక్కగా చేసుకోండి. అద్భుతం అండి, చాలా బాగుంది, వెరీ ఇంట్రెస్టింగ్. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృషభ లగ్నం గురించి లేదా రాశి గురించి మాట్లాడతాం. తప్పకుండా. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.